నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 28వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహ స్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు, సూచనలు, సలహాలు ఏమిటి, ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈ రోజు గ్రహ స్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు బుధుడు యుతిలో వృచ్చికంలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోను జీవితంలోను కొన్ని మార్పులు చేర్పులు సంభవించేందుకు ఆస్కారం కనబడుతోంది. శ్రద్ధతో చేసిన ఏ పనైనా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అధిక శ్రమ ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా తీసుకోవద్దు. రోజు ఎలాగైతే చేస్తున్నారో అట్లానే చెయ్యండి తప్ప ఎక్సైట్మెంట్ అవ్వడం కానీ లేదా ఎక్కువ శ్రమ తీసుకోవడం కానీ ఇలాంటి పనులు ఈరోజు చేయకండి. పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించి ఈరోజు ఉదయం పూట మీరు చంద్రగాయత్రి చదువుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఒక చిన్న శాంతి మంత్రాన్ని కూడా ఓం శాంతి 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 ఇలా ఒక చిన్న మంత్రాన్ని ఈరోజు మీరు మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 74 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు కళాకారులకు మీకు గుర్తింపు కలిగే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకతగా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ జీవితంలో సంతోషము, పిల్లలతో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూచన ఏంటంటే అవకాశాలు వచ్చినవి వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి అర్జున పత్రాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే శాతము 92 గాను, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబ విషయాలలో కొన్ని అంశాల మీద మీకు చర్చలు జరగవచ్చు. డిస్కషన్స్ కానీ లేదా గొడవలు కానీ ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు ఈ రోజు మీ కుటుంబంలో గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక సామరస్య ధోరణిలోనే మీరు ప్రవర్తించే ప్రయత్నం చేసుకోండి. ఆస్తి వాహన విషయాలను కొనుగోలు చేయడం కానీ లేదా అంటే అమ్మకాలు కానీ ఇలాంటి విషయాల్లో కొన్ని అనుకూలంగానే పరిష్కారం అయ్యేటట్టుగా కనబడుతోంది. స్థిర చరాస్తుల విషయంలో కానీ కోర్టు విషయాల్లో కానీ మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ రోజుకి ఒక కొలిక్కి వచ్చేసేస్తే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కొత్తగా మేము ఏదైనా కేసులు వేసుకోవాలి లేదంటే కోర్టులకు వెళ్ళాలి తప్పదు మాకు అని అనుకున్న వాళ్ళు సాయంత్రం సమయంలో ఆ ఆలోచన చేసుకోండి. పొద్దున్న సమయం మీకు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. ఆ సాయంత్రం పునరాలోచన చేసుకుని దానికి సంబంధించిన ప్రయత్నాలు సాయంత్రం పూట మొదలు పెట్టండి. చంద్రుడి గ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన కుటుంబ పెద్దల యొక్క మాట వినడంతో పాటు వారి యొక్క సలహాను తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో ఇందాక చెప్పినట్టుగా కోర్టుపరమైన నిర్ణయాలు కానీ కోర్టుపరమైన ఆలోచనలు కానీ సాయంత్రం సమయంలో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 85% గాను, లక్కీ కలరు పసుపు రంగు లేదా గోల్డ్ కలరు. అయితే కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము.